పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 24వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనములు. భక్తి కీర్తన 34వ కీర్తన 4వ వచనము 5వ వచనము 6, 7, 16, 17, 18, 19 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలేనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అనుదిన భోజనము మాకు దయచేయుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు దేవుడు మనతో ముచ్చటిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమనగా, ప్రార్థన అనగా పసిబిడ్డ తల్లి పాల కోసం వెతుకుతూ తల్లితో తన బంధాన్ని పెంచుకున్నట్లు దేవునితో మానవుడు మనసుతో పెంచుకునే బంధమే ప్రార్థన. ప్రార్థన అనగా దేవునితో మనసు విప్పి మాట్లాడుకోవడం, సంభాషించడం. మానవునిలో ఉన్న హృదయం ఆధ్యాత్మికంగా ఊపిరి పోసుకోవడమే ప్రార్థన. ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే, బలహీనతలో బ్రద్దలైన నీ బ్రతుకు బలపడుతుంది. వాడిపోయిన నీ జీవిత ఆశయాలు మరలా చిగురుస్తాయి. చచ్చుబడిపోయిన నీ శరీరంలోని నరాలన్నీ జీవంతో పుంజుకుంటాయి. నీ శాపాలు సంతోషంగాను, నీ వేదనలు దీవెనలుగాను మారిపోతాయి. కీర్తనల గ్రంథం 103వ వచనం. ప్రార్థన ద్వారా దేవుడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును. ప్రార్థన చేయకపోతే మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో హృదయానికి ప్రార్థన అంతే అవసరం. పునీత అగస్టిన్ గారు పలికి ఉన్నారు: ప్రార్థన లేని వ్యక్తి జీవం కోల్పోయిన మృత కళేబరంతో సమానం. మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి గాలిలో ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన అంతే అవసరం. మదర్ తెరేసా: చేప నీటిలో ఉన్నంతకాలం చక్కగా బ్రతుకుతుంది, అది బయటకు వస్తే క్షణాల్లో చనిపోతుంది. ఆత్మకు ప్రార్థన లేకపోతే కూడా అంతే. దీపం వెలగాలంటే నూనె ఆరిపోయినప్పుడల్లా పోస్తేనే వెలుగుతుంది. అలాగే మానవుని శరీరం మరియు ఆత్మ జీవించాలంటే నూనె లాంటి ప్రార్థన కావాలి. ప్రార్థన లేని వ్యక్తి వేరు పీకిన మొక్కతో సమానం. ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి? కీర్తన గ్రంథం 119, 164 వచనం. దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు అర్పింతును. దావీదు వలె వేకువజామున అంటే ఉదయాన్నే ప్రార్థించాలి. దానియేలు వలె మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేయాలి. పౌలు శిలాసుల వలె అర్ధరాత్రిలో ప్రార్థన చేయాలి. అన్నా వలె అవసరాల్లో ప్రార్థన చేయాలి. పేతురు వలె ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. యోబు వలె కష్టాలలో బాధలలో ప్రార్థన చేయాలి.
తిమోతి వలె యవ్వనంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. సిమియోను ప్రవక్త వలె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వలె అన్ని వేళలా ప్రార్థన చేయాలి. ముంగిస పామును చంపిన తర్వాత వెంటనే వెళ్ళి ఒక ఆకును తింటుంది. ఎందుకంటే పాము ద్వారా వచ్చిన విషం దాని శరీరానికి సోకకుండా ఉండటానికి. అదేవిధంగా సాతాను విషం అనే పాపం మనకు సోకకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం ప్రార్థన అనే ఆకును ఔషధంగా మందుగా తినాలి. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం పరలోక జపం గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, పరలోకం ప్రార్థనలో చాలా లోతైనటువంటి గొప్ప గొప్ప విషయాలు ప్రభు ఈనాడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం పర్వత ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్లో భాగం. ఈ భాగంలో యేసు ప్రభు మనకు ఎలా ప్రార్థించాలి మరియు ఎలా జీవించాలి అన్నది నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనంలో యేసు ఇలా అంటూ ఉన్నారు, వారిలా అర్థం లేని మాటలు ఎక్కువగా పలకకండి. మీరు అడగకముందే మీకు కావలసినవి తండ్రికి తెలుసు. ఇక్కడ ప్రభు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. ప్రార్థన అంటే దేవునికి సమాచారం చెప్పడం కాదు. ప్రార్థన అంటే దేవునితో బంధం. చాలాసార్లు మన ప్రార్థనను మాటల పొడవుతో కొలుస్తాం, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. యేసు మనకు ఒక నమూనా ప్రార్థన ఇచ్చాడు. ఇది కేవలం కంఠస్థం చేయడానికి కాదు, జీవిత విధానం నేర్పడానికి కాదు, జీవిత విధానం నేర్పే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మొదటి మాటే చాలా ముఖ్యమైనది. తండ్రి, దేవుడు కేవలం రాజు కాదు, దేవుడు కేవలం న్యాయాధిపతి కాదు. దేవుడు మన తండ్రి అంటే మనం ఒంటరిగా లేము, మనం ఆయన పిల్లలం. ఆయన ప్రేమ నిజమైనది. చాలామంది దేవుణ్ణి భయంతో చూస్తారు, కానీ యేసు చెబుతూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమతో చేరుకో, నీ నామం పరపబడునుగాక. ఇది మన అవసరాల ప్రార్థన కాదు, ఇది దేవుని మహిమ గురించి. మన జీవితం ఎలా ఉండాలి, మన వల్ల దేవుని పేరు గొప్పగా కనబడాలి. మన ప్రవర్తన వల్ల దేవుని పేరు గౌరవం పొందుతున్నదా లేదా అవమానం పొందుతున్నదా గమనించాలి. నీ రాజ్యం వచ్చునుగాక. ఇది చాలా లోతైన వాక్యం. అర్థం, ప్రభువా, నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరగాలి. మన సమస్య ఏంటంటే మనం దేవుణ్ణి మన ప్లాన్లోనికి రావాలనుకుంటాం, కానీ యేసు నేర్పేది మనం దేవుని ప్లాన్లోనికి ప్రవేశించాలి. ఈ దినమునకు కావలసిన ఆహారం మాకు నేడు దయచేయము. ఇక్కడ యేసు మనకు నమ్మకం నేర్పుతూ ఉన్నాడు. రేపటిని గురించి ఆందోళన వద్దు, దేవుడు నేడు చూసుకుంటాడు. ఇశ్రాయేలీయులకు అరణ్యంలో దేవుడు ప్రతిరోజు మన్నా ఇచ్చాడు. అలాగే మనకు దేవుడు ప్రతిరోజు కృపను ఇస్తూ ఉన్నాడు. మా అపరాధములను క్షమింపుము. ఇది చాలా ముఖ్యమైన భాగం. మనిషి పెద్ద సమస్య పాపం. డబ్బు లేకపోవడం కాదు, ఆరోగ్యం కాదు, పాపమే మనిషి అసలు సమస్య. క్షమాపణ లేకుండా శాంతి లేదు. మేము మా అపరాధులను క్షమించినట్లు. ఇది చాలా కష్టమైన ఆజ్ఞ. మనం దేవుని క్షమ కోరుతాం, కానీ మనం ఇతరులను క్షమించం. యేసు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీరు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, క్షమించకపోతే దేవుడు కూడా క్షమించడు. క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు, బాధను విడుదల చేయడం. క్షమించకపోవడం అంటే మన హృదయంలో విషం దాచుకోవడం. శోధనలోనికి రానీక మన బలహీనతను అంగీకరించే ప్రార్థన ఇది. ప్రభువా, నేను బలహీనుడను, నన్ను కాపాడు. క్రైస్తవ జీవితం అంటే స్వీయ బలం కాదు, దేవుని బలం. దుష్టుని నుండి రక్షింపుము. మనకు కనిపించని ఆత్మీయ యుద్ధం ఉంది. సాతాను మన విశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడు. అందుకే ప్రార్థన
మనకు ఆత్మీయ రక్షణ. ప్రార్థన ఒక ఆచారం కాదు, ప్రార్థన ఒక బంధం. దేవుణ్ణి మార్చదు, మనల్ని మారుస్తుంది. ప్రార్థనలో ఎక్కువ సమయం మాట్లాడటం కాదు, ముఖ్యమైనది దేవుని చిత్తానికి లోబడి ఉండటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యొక్క పరలోక జపం గురించి మనం ధ్యానిస్తుండగా దేవునితో మమైక్యమై ప్రార్థించుదాం. దేవుని పట్ల ప్రేమతో ప్రార్థించుదాం. నాకు అది కావాలి, ఇది కావాలి అని ప్రతిరోజు గోజాడుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని ఏ విధంగా ప్రేమించాలి, దేవుని చెంతకి ఏ విధంగా రావాలి నేర్చుకుందాం. ఆమేన్.